వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి యూనిట్ 5లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ యూనిట్ 5లో మనకి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో మీకు ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడుగుతాడమ్మా. సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. రైట్ ఏ నోట్ ఆన్ కాన్వాస్ ఆఫ్ మగధను పరిపాలించిన కాన్వాస్ గురించి ఒక నోట్ రాయమని చెప్పాడు. అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది, కథ చెప్పినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఈజీగానే మీకు వచ్చేస్తుంది. ఈ కాన్వ వంశం అనేది బ్రాహ్మణ మూలానికి చెందినటువంటిది. ఈ కాన్వ వంశం అనేది ఏ మూలానికి చెందిందమ్మా? బ్రాహ్మణ మూలానికి చెందినది. ఈ కాన్వ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే వాసుదేవ కాన్వ. కన్వ వంశము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కొంచెం కాన్వ అంటాం, తెలుగులో అయితే కన్వ వంశం. వాసుదేవ కన్వ అనేటువంటి ఈ రాజు కన్వ వంశాన్ని స్థాపించాడు. ఈ కన్వ వంశం ఏ మూలానికి చెందింది? బ్రాహ్మణ మూలానికి చెందినది. ఈ కన్వ వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందంటే క్రీస్తు పూర్వం 73వ సెంచరీ నుంచి, అంటే 73 నుంచి 28 వరకు, 73వ సంవత్సరం నుంచి 28వ క్రీస్తు పూర్వం సంవత్సరాలు వెనక నుంచి ముందుకు వస్తే మీకు తెలుసు. సో క్రీస్తు పూర్వం 73 నుంచి 28 వరకు కన్వ వంశము మగధను పరిపాలించింది. ఈ పరిపాలించినటువంటి కన్వ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరంటే వాసుదేవ కన్వ. స్థాపకుడు ఎవరండి? వాసుదేవ కన్వ. వీళ్ళు బ్రాహ్మణ మూలానికి చెందినటువంటి రాజులు. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు వరకు రాజులు క్షత్రియ మూలానికి చెందిన వారు ఉన్నారు, క్షత్రియేతరులు అంటే క్షత్రియులు కనుకోకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ మూలానికి చెందినటువంటి రాజులు ఎవరంటే ఈ కన్వలు. ఈ కన్వ వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. అయితే ఇతను శుంగ రాజ్యానికి చెందినటువంటి ఈ శుంగ రాజ్యానికి చెందినటువంటి దేవభూతి అనేటువంటి రాజుని చంపి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఎవరు? ఈ వాసుదేవ కన్వ. ఇలా మగధను పరిపాలించేటువంటి సరికొత్త వంశం ఆవిర్భవించడానికి ఇది ఒక కారణమైంది. సో కన్వ వంశం ఎలా వచ్చిందంటే వాసుదేవ కన్వ శుంగను పరిపాలిస్తున్న శుంగ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవభూతిని హత్య చేసి దేవభూతిని చంపి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఈ కన్వ వంశానికి చెందినవారు ఏ మూలానికి చెందినవారంటే బ్రాహ్మణ మూలానికి చెందినవారు. అర్థమైంది కదమ్మా? ఇక్కడ వరకు క్లియరేనా? ఒకసారి అర్థం అవ్వకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక 2 minutes విని మరలా వీడియోని కంటిన్యూ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. 2 పాయింట్లు. కన్వ వంశం బ్రాహ్మణ మూలానికి చెందినది, దీన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. 3వ పాయింట్ ఏంటి? ఇతడు దేవభూతి అనేటువంటి శుంగ సామ్రాజ్యానికి చెందిన రాజును ఓడించి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఇక్కడ వరకు క్లియర్ కదమ్మా? ఓకేనా? చూడండి, ఇక మనం చూసినట్లయితే కన్వ సామ్రాజ్యం, ఈ కన్వ వంశం ఏ విధంగా ఉంటుంది? కన్వ సామ్రాజ్యం అన్నా కన్వ వంశం అన్నా ఏదన్నా పర్లేదమ్మా, కన్వ వంశం ఏ విధంగా ఉంటుంది? ఈ కన్వ రాజవంశం అనేది మగధను క్రీస్తు పూర్వం 73 నుంచి క్రీస్తు పూర్వం 28 వరకు పరిపాలించింది. ఏ ప్రాంతాన్ని? మగధ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించింది. క్రీస్తు పూర్వం 73వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు కన్వను పరిపాలించింది. ఈ కన్వ వంశం మగధను పరిపాలించింది. వీరి యొక్క రాజధాని వచ్చేసి పాటలీపుత్రం అమ్మ. మౌర్యుల యొక్క రాజధాని కూడా మగధను పరిపాలించేటప్పుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకునే పరిపాలించారు. సో కన్వ వంశానికి చెందినటువంటి చక్రవర్తులు కూడా మగధను ఏ రాజధానిగా చేసుకొని పరిపాలించారంటే మగధ యొక్క రాజధానిగా పాటలీపుత్రం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అయితే ఈ పాటలీపుత్రం అనేది శుంగ రాజ్యానికి పూర్వపు రాజధాని. ప్రస్తుతం మగధకు రాజధాని ఇది, కానీ శుంగ రాజధానికైతే ఇది పూర్వపు రాజధాని. శుంగ సామ్రాజ్యానికి మగధకి పాటలీపుత్రం రాజధాని.
ఈ పాటలీపుత్రమే దేవభూతుడు పరిపాలించక ముందు శుంగ సామ్రాజ్యానికి ఈ పాటలీపుత్రం రాజధానిగా ఉండేది. ఆ శుంగ సామ్రాజ్యంలో చివరి పాలకుడైన దేవభూతిని వాసుదేవ కన్వ చంపేసి కన్వ వంశాన్ని స్థాపించి మగధను పాలించడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి పాలించాడంటే పాటలీపుత్రం నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. అర్థమైంది కదమ్మా. ఇది దేవభూతి అనేటువంటి వాడు శుంగ సామ్రాజ్యానికి చెందిన రాజు. ఈ చివరి పాలకుడిని మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి కన్వ వంశ స్థాపకుడైనటువంటి వాసుదేవ కన్వ ఈ యొక్క దేవభూతిని చంపి కన్వ వంశాన్ని స్థాపించి పాటలీపుత్రం నగరంగా పరిపాలన అనేది ప్రారంభించాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా బన అనేటువంటి సంస్కృత రచయిత, ఎవరు సంస్కృత రచయిత తన యొక్క గ్రంథంలో, ఇతను ఒక రచయిత, తన యొక్క గ్రంథంలో ఈ దేవభూతి ఏ విధంగా చనిపోయాడు, కన్వ వంశం ఏ విధంగా స్థాపించబడింది, వారి యొక్క రాజధాని విశేషాలు ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఈ బన అనేటువంటి సంస్కృత రచయిత తన గ్రంథాల్లో వివరంగా చెప్పాడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ 3 పాయింట్లేనమ్మా క్లియర్గా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు కన్వ వంశం? 73 నుంచి 28 వరకు, ఎప్పుడు క్రీస్తు పూర్వం. వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే మగధను. ఈ ప్రాంతం యొక్క రాజధాని పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రం శుంగ సామ్రాజ్యానికి పూర్వపు రాజధాని ఉండేది. అంటే కొత్త రాజధాని వేరు, వీళ్ళకి ఇది పూర్వపు రాజధాని, వీళ్ళకి ఇది ప్రస్తుత రాజధాని. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ ఎవరు రాశారు? సంస్కృత రచయిత అయినటువంటి బన అనేటువంటి రచయిత రాశాడు. క్లియర్ అమ్మా? ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. కథ చెప్పినట్టు మీకు చెప్తున్నాను. ఈజీగానే మీరు నేర్చేసుకుంటారు. 1-2 సార్లు వింటే ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి అమ్మా. మనం మొదటిగా వాసుదేవ కన్వ గురించి చదవాలి. సో వాసుదేవ కన్వ, మనం ముఖ్యంగా వాసుదేవ కన్వ గురించి ఈ కన్వ వంశంలో మాట్లాడుకుంటాం. ఈ వాసుదేవ కన్వ ఎవరు అంటే శుంగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న చివరి పాలకుడైనటువంటి దేవభూతి అనేటువంటి ఈ రాజు యొక్క మంత్రి, దేవభూతి యొక్క అమాత్య అంటారు. అమాత్య అంటే మంత్రి అని. అమాత్య అంటే ఎవరమ్మా? మంత్రి అని. అమాత్య అంటే మంత్రి. ఈ దేవభూతి యొక్క మంత్రే ఈ వాసుదేవ కన్వ అమ్మ. అయితే మంత్రిగా ఉన్నటువంటి ఈ వాసుదేవ కన్వ ఈ దేవభూతిని హత్య చేస్తాడు. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో దేవభూతిని హత్య చేసి ఈ వాసుదేవ కన్వ వంశాన్ని స్థాపిస్తాడు. ఏ వంశాన్ని? కన్వ వంశాన్ని స్థాపిస్తాడు. ఈ యొక్క వాసుదేవ కన్వ గోత్రం పేరు మీదగే ఈ వంశానికి కన్వ వంశం అని పేరు వచ్చింది. క్లియర్ కదమ్మా? 2 పాయింట్లు. శుంగ రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎందుకంటే ఆయన చంపేసి ఇటు రాజు అయ్యాడు కాబట్టి. సో చివరి పాలకుడైనటువంటి ఈ దేవభూతిని అతని అమాత్య అంటే మంత్రి అయినటువంటి వాసుదేవ కన్వ హత్య చేసి కన్వ వంశాన్ని క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో స్థాపించాడు. ఈ యొక్క వాసుదేవ కన్వ పేరు మీదుగా ఈ యొక్క వంశానికి కన్వ వంశం అని పేరు వచ్చింది. మౌర్యుల్ని ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి పేరు మీద మౌర్య వంశం వచ్చింది. తర్వాత వచ్చిన బింబిసారుడు, అశోకుడు వీళ్ళందరూ మౌర్య వంశానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా మొదటి చంద్రగుప్తుడు లేదా మొదటి చంద్రగుప్త 1 అంటాం మనం. ఆ తర్వాత సముద్రగుప్తుడు, 2వ గుప్తుడు, ఇలా గుప్తుల గురించి చదివేటప్పుడు వస్తుంది. ఆ చంద్రగుప్తుడి పేరు మీదుగా గుప్త వంశం అని, ఇలా ఏ రాజు అయితే ముందుగా పరిపాలన స్టార్ట్ చేస్తాడో అతని పేరు మీదగానే ఆ వంశం స్థాపించబడుతుంది. సో కన్వ వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. అతని గోత్రం ప్రకారమే ఈ వంశానికి కన్వ వంశం అనే పేరు వచ్చింది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం సంస్కృత రచయిత అయినటువంటి బన. ఈయన ఏ రచయిత? సంస్కృత రచయిత. ఈయన తన గ్రంథాల్లో ఈ అమాత్యగా ఉన్నటువంటి వాసుదేవ కన్వ దేవభూతిని హత్య చేసి కన్వ వంశాన్ని స్థాపించాడు. అమాత్యుని యొక్క చేతిలో దేవభూతి అంటే అమాత్య అంటే మంత్రి అమ్మ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా కొత్త వ్యక్తి ఎవరో అనుకోని. మంత్రి చేతిలో ఘోరంగా హత్య చేయబడినటువంటి రాజు మనకి దేవభూతి కనిపిస్తాడు. ఆ దేవభూతిని చంపే ఇతను రాజ్యాన్ని స్థాపించాడు అనే
చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే బన. ఈయన ఏ రచయిత? సంస్కృత రచయిత. అయితే ఈ వాసుదేవ కణ్వ టైంలో ఏ ఏ ప్రాంతాలు ఇతని కణ్వ వంశం ఆధీనంలో ఉండేవంటే ఉజ్జయిని, మధుర, అలాగే పాటలీపుత్రం, వారి యొక్క రాజధాని నగరం అమ్మాయి పాటలీపుత్రం, శ్రావస్తి, ఈ ప్రాంతాలు కణ్వ వంశాన్ని పరిపాలనా నగరాలుగా ఉండేవి. ఈ 4 ప్రాంతాలు వాసుదేవ కణ్వ టైంలో వాసుదేవ కణ్వ కింద అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అంటే ఈ ప్రాంతాలని వాసుదేవ కణ్వ పరిపాలించేవాడు. ఇది ఈ కణ్వ వంశంలోని వాసుదేవ కణ్వకు సంబంధించినటువంటి విషయం. ఇక వీరి యొక్క పాలకుల్ని, అంటే ఈ వంశానికి చెందినటువంటి పాలకులను కనుక మనం చూసినట్లయితే చూడండి, రూలర్స్ ఆఫ్ కణ్వ డెన్సిటీ. కణ్వ వంశంలోని పాలకులు ముఖ్యంగా 4 ఉంటారమ్మా. మెయిన్గా ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. వీరిలో మొదటి వాడి గురించి మనం ఇప్పుడే మాట్లాడాం. అతనే వాసుదేవ కణ్వ. వాసుదేవ కణ్వ ఇతను దేవభూతిని హత్య చేసి కణ్వ వంశాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. ఇతని గోత్రం మీదే కణ్వ వంశానికి ఆ పేరు వచ్చిందని కూడా చెప్పుకున్నాం. ఇంకా ఇతని గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని తర్వాత ఇతని కుమారుడు, ఎవరి కుమారుడు? వాసుదేవ కణ్వ యొక్క కుమారుడైనటువంటి భూమిమిత్రుడు కణ్వ వంశానికి రాజు అయ్యాడు. ఎవరు? భూమిమిత్రుడు. ఈ కణ్వ వంశంలో రెండో రాజు భూమిమిత్రుడు, మొదటి రాజు వాసుదేవ కణ్వ. ఈ వాసుదేవ కణ్వ కుమారుడే భూమిమిత్రుడు. ఈయన మగధ సామ్రాజ్యాన్ని 14 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఈయన తర్వాత ఈయన కుమారుడైనటువంటి నారాయణుడు రాజు అయ్యాడు. ఇతని కుమారుడి పేరేంటమ్మా? నారాయణ. ఈ నారాయణ రాజు అయ్యి మగధను 12 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇక కణ్వ వంశంలో చివరి పాలకుడు, ఈ చివరి పాలకుడు ఎవరంటే నారాయణుడి యొక్క కుమారుడు. ఇతన్నే మనం సుశర్మ అంటాం, సుశర్మన్. ఇతను కణ్వ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడు. ఇతను ఎవరు? కణ్వ వంశానికి చెందిన చివరి పాలకుడు. ఈ 4 కణ్వ వంశానికి చెందినటువంటి ప్రముఖ రాజులు. మొదటి రాజు వచ్చేసి వాసుదేవ కణ్వ, రెండో రాజు వచ్చేసి భూమిమిత్రుడు, 3వ వాడు నారాయణ, 4వ వాడు సుశర్మన్. ఈ సుశర్మన్నే శాతవాహన వంశ స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఓడించి శాతవాహన రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో. ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో జరిగింది. ఏది? ఈ కణ్వ వంశంలో చివరి పాలకుడైనటువంటి సుశర్మన్ని శ్రీముఖుడు చంపి శాతవాహన వంశాన్ని, ఏ వంశాన్ని? శాతవాహన వంశాన్ని. ఎవరో చెప్పారు, గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడే, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క వంశమే శాతవాహన వంశము. ఈ శాతవాహనాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడు క్రీస్తు పూర్వం 28వ సెంచరీలో, సెంచరీ కాదు, 28వ సంవత్సరంలో, సెంచరీ అంటే శతాబ్దం అవుతుంది, క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో ఈ కణ్వ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడైన సుశర్మన్ను ఓడించి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ 4 కణ్వ వంశంలో చెప్పుకోదగిన గొప్ప పాలకులు. అయితే మనం వీళ్ళ గురించి తెలుసుకోవలసినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఉందమ్మా. అది ఏంటంటే వీళ్ళ యొక్క పరిపాలనా కాలం. వీళ్ళు కణ్వ వంశము క్రీస్తు పూర్వము 73 నుంచి క్రీస్తు పూర్వము 28 వరకు పాలించిందని మనం చెప్పుకున్నాం. అంతేనా? చూడండి, ఇందులో మొదటివాడైనటువంటి వాసుదేవ కణ్వ 73వ క్రీస్తు పూర్వం 73 నుంచి 64 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి భూమిమిత్ర 64 నుంచి క్రీస్తు పూర్వం 50 వరకు పాలించాడు. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి నారాయణ 50 నుంచి 38 వరకు, క్రీస్తు పూర్వం 38 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత సుశర్మన్, ఇతను చివరివాడు. ఈ సుశర్మన్నే శాతవాహన
వంశస్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఓడించి శాతవాహన వంశాన్ని క్రీస్తు పూర్వము 28వ సంవత్సరంలో స్థాపించాడు. ఇదిగోండి 28 BCలో శాతవాహన వంశం అనేది స్థాపించబడింది. ఇంతటితో కణవ వంశం అనేది అంతమైంది. ఇదమ్మా కణవ వంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఏమీ లేదు, కణవ వంశం ఏ విధంగా వచ్చింది, దేవభూతిని హత్య చేసి వాసుదేవ కణవ వంశాన్ని స్థాపించాడు. ఇతను బ్రాహ్మణ మూలానికి చెందినవాడని చెప్పుకున్నాం. ఇతని తర్వాత ఉన్నటువంటి వరుస క్రమంలో వచ్చిన రాజులందరి గురించి కూడా మనం నేర్చుకున్నాం. చాలా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు క్లాస్ విని PDF ఒకసారి చూసుకున్నట్లయితే రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఈజీగానే మీరు రాయగలరు. 100% ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్కి సంబంధించి డౌట్లు ఉన్నా, ఏవైనా సబ్జెక్ట్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.